సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budamadu. Counseling code STMW. Call 9010455598. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారతీయ శక్తి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక చేనేతలు అని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయికలు చేనేతలు. తెలుగుదేశం పార్టీకి నేతన్నలకు అభినవ భావ సంబంధం ఉంది. నేతన్నలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్. వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ. 55,500 మంది చేనేత కార్మికులకు 2 లక్షల చొప్పున 27 కోట్ల రుణాలు ఇచ్చాం. 90,765 కుటుంబాలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నమస్కారం. 34 వీవ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 24 డిస్ట్రిక్ట్స్ అండ్ 9 ప్లేసెస్. వాటిలో ఈ సంవత్సరం ఇతను మంగళగిరి క్లస్టర్ సార్. ఇది డ్రెస్ మంగళగిరి ఫ్యాబ్రిక్ సార్. ఈయన చీరలు ఇవన్నీ ఆయన షోరూమ్ లో పెట్టుకుని హిల్ డు నిష్ డిజైనింగ్ సార్. ఇక్కడ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు సార్. మంగళగిరి కాటన్ 20 రూపీస్ ఎనీథింగ్ లైక్ రా మెటీరియల్ వీ కెన్ కన్వర్ట్ యాజ్ ఎ డైమండ్. సార్ వీళ్ళు వెంకటగిరి చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో నాణేల పైన నేతన్నల ముద్రలుండేటివి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీర దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ఒకసారి చూస్తే
వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. దగ్గర 1,22,644 కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి. నేను చాలాసార్లు పోరాడాను. 40 సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడని అడిగితే అది ధైర్యం. రైతులు నిర్ణీత విస్తీర్ణం కన్నా పొగాకు పంటను ఈ ఏడాది ఎక్కువగా పండించారని, అందువల్ల మార్కెట్ అంత అనుకూలంగా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. అయినా అన్నదాతలకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన సమయం ఇదని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ఛాయ్పై చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నామని తెలిపారు. ఆయన విధిస్తున్న అడ్డదిడ్డమైన సుంకాలతో మన వాణిజ్య రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని చెప్పారు. నేను అమ్మిన మద్యమే ప్రజలు తాగాలి, నేను పెట్టిన రేటుకే మీరు కొనాలి అనే వ్యవస్థ ఏదైతే ఉందో అది కావాలని మనం అందరం ప్రయత్నం చేస్తాం. నాణ్యమైన సరుకైన సరళమైన ధరలో రావాలి, ఆ విధంగా ప్రయత్నం జరగాలి. మద్యపాన నియంత్రణ పైన కూటమి కట్టుబడి ఉంది. ఆ విధంగా ఎక్కడెక్కడ అవకాశాలున్నా నియంత్రణ చేసే విధంగా ప్రయత్నం చేసి ప్రజల్ని యొక్క డబ్బుని దోచుకునే పరిస్థితి కాకుండా ఆ విధంగా చేసే పరిస్థితి మేము తీసుకురాబోతున్నాం. తొలి అడుగు 4.1 చంద్రబాబు నాయుడు గారిది, 11 వసంతాల నరేంద్ర మోడీ గారిది. ఒక డబుల్ ఇంజన్ సర్కార్ మన రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తుంది అని ఒక విషయాన్ని తెలియజేయడానికి, అలాగే ఒక్క సంవత్సరంలో మన రాష్ట్రానికి 9,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. పులివెందులలో టీడీపీ నేతల తీరును మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. పులివెందులలో టీడీపీ నేతలు నిస్సిగ్గుగా ప్రవర్తించారని మండిపడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు గెలవడం కోసం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొండపి జెడ్పీటీసీ గెలిచినట్లు టీడీపీ నేతలే ప్రకటించుకున్నారు. పైగా గాయపడిన వారిపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జెడ్పీటీసీ దురదృష్టవశాత్తు ఆ జెడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు. ఇంకెంత ఉంది, 12 మాసాలు ఉంది. ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి, డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలి, అధికార దుర్వినియోగం చేసి గెలవాలి, లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్లయితే కొండపి అనే జెడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి. ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జెడ్పీటీసీని కైవశం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు. నిన్నైతే దారుణమైన సంఘటన, దాడి చేశారు. దాడి చేసి మా ఎమ్మెల్సీని, అదేవిధంగా వేల్పుల రాము అనే ఆయన, అదేవిధంగా రమేష్ యాదవ్, వీళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు. అదృష్టవశాత్తు బయటపడ్డారు. పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం టోటల్గా పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకోవాలి బలవంతం చేసి అనేటువంటి భావనతో నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక పోలీసు వారైతే చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం పార్టీ రవడీలుగా వ్యవహరించేటటువంటి పరిస్థితి. మా వాళ్ళ మీద దాడి జరుగుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు. దాడి జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వేల్పుల రాము మీద, రామలింగారెడ్డి మీద SC/ST కేసు పెట్టారండి. నిన్న చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు. అంటే మమ్మల్ని కొట్టిన తర్వాత మా మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేస్తున్నది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్తా. నేను ఒక డిఎస్పీ గారు నేను కూడా చూసా. సతీష్ రెడ్డి గారు వెళ్ళి అడుగుతా ఉన్నాడు, ఏమండి మీరు
దీని మీద యాక్షన్ తీసుకోరా అని సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడని నాకు అర్థం కాలేదు. మేము యాక్షన్ తీసుకుంటామండి, ఎఫ్ఐఆర్ ప్రకారం చేస్తామని అనొచ్చు కదా. ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొనగంటి చైతన్య జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. విద్యార్థి విభాగం జిల్లా నగర శాఖల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అదేవిధంగా శ్రీనగర్ లోని మాతృ శ్రీ వృద్ధాశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పానుగంటి చైతన్య నిరంతర పోరాటాలు చేస్తున్నారని ఈ సందర్భంగా వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్, నగర అధ్యక్షుడు రవీంద్ర తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులు అధిరోహించి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. ఫోటో కంటే నిల్చుంటే సాక్షి పంపించేసి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. మా అన్నయ్య వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు శ్రీ పానుగంటి చైతన్య గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో భాగంగా మాతృశ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షులైనటువంటి పానుగంటి చైతన్య గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది గుంటూరు జిల్లా విద్యార్థి విభాగ సంఘం. ఈరోజు చూసుకుంటే మన గుంటూరులోనే కాదు, జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది. జిల్లా మొత్తం కానీ స్టేట్ మొత్తం కానీ చేస్తున్నారు విద్యార్థులు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఉన్నత స్థాయి పదవులు ఆయన ఎన్నో చేకూర్చాలని చెప్పి ఆశిస్తున్నారు. పొద్దు నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. గుడిలో కానీ బడుల్లో కానీ మాతృశ్రీ వృద్ధాశ్రమం లాంటివి కానీ చాలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నకి అందరి చేత నిండు ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కానీ యువత కానీ విద్యార్థులు కానీ మేమందరం ఆయన ఉన్నత స్థాయికి వెళ్ళాలి, రాబోయే రోజుల్లో మంచి మంచి పదవులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం తరపున చైతన్య అన్నకు విద్యార్థి సంఘం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పులివెందులలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. వైఎస్ఆర్సీపీ జిల్లా నగర శాఖల ఆధ్వర్యంలో హిందూ కళాశాల కొడలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బుల్లెట్ కు మధ్య యుద్ధం జరుగుతుందని ఈ సందర్భంగా మోదుగుల, అంబటి, నూరి ఫాతిమా ఆరోపించారు. ఇటువంటి చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. నశించాలి తెలుగుదేశం పార్టీ గుండా చర్యలని నశించాలి తెలుగుదేశం గుండా చేసిన పనిని
Now today is the battle between the ballot and bullet. ఒక బ్యాలెట్ కును ఒక బుల్లెట్ కి యుద్ధం జరుగుతూ ఉంది. బ్యాలెట్ ఓడిపోయి బుల్లెట్ గెలిచిందంటే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట. ఈ బుల్లెట్ కు నాయకుడు చంద్రబాబు నాయుడు, బ్యాలెట్ కు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు తప్పు చేశారా, ప్రజలు పొరపాటు పడ్డారా, ప్రజలు నిన్ను గెలిపించారు. బ్యాలెట్ ద్వారా నిన్ను ఎన్నుకున్నారు, ఎవరైనా సీఎం. మేము అపోజిషన్లో కూర్చున్నాం, ప్రజలు ఇచ్చినటువంటి ఓటమిని అంగీకరించాం. బట్ ఇన్ డెమోక్రసీలో వాట్ బిఆర్ అంబేద్కర్ సెడ్, రాజ్యాంగం కనుక ఇఫ్ ఈజ్ ఎ మిస్యూజ్ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్. రాజ్యాంగం కనుక ఈ భారతదేశంలో కనుక మిస్యూజ్ అంటే ఒక దేనికన్నా అనవసరంగా వాడితే నేను ఫస్ట్ పర్సన్ దాన్ని తగలబెడతానికి అన్నాడు. యూ నాట్ ఫీల్ అషేమ్? ఒక జడ్పీటీసీ చనిపోతే ఒక బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే మేము గెలిచిన సీటుని మేము క్యాండిడేట్ని పెడతా ఉంటే ఒక రమేష్ యాదవ్ అనేటువంటి ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ బలహీన వర్గాల సంఘ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ బలహీన బీసీల సంఘం అధ్యక్షుడు. వందనాలు. నిన్న పులివెందుల్లో రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడి నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటారా, ఈ రాష్ట్రంలో మంచి అనే పేరు మర్చిపోయారు, మంచి చేయటం అనేది మర్చిపోయారు. ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు ఒక మాటే. ఇంకెవరు ఈ దేశంలో టీడీపీ గాని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అనటానికి ఏమంటారంటే నీచ పరిపాలన, నికృష్ట పరిపాలన, దాడులు, హత్యలు, ఇవి ఒక్కటే ట్రాక్ రికార్డ్. అంతే తప్ప మంచి అనేది, లేకపోతే మంచి సేవ చేయటం అనేది, లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం, ఇవన్నీ అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వెంటే నాయకులు అన్నట్టు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు అది భిన్నంగా చెప్పుకునే విధంగా ఈ రాష్ట్రం తయారవుతుంది. ఏంటో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకరి మీద దాడి చేస్తేనో అలా దాడి చేసుకుంటా పోతే ప్రతి మనిషి మీద దాడి చేయాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ఏదో ఆ ఎమ్మెల్సీ గారి మీద దాడి చేసినంత మాత్రాన భయపడి అందరూ ఒక అడుగు వెనకేస్తారు అనుకుంటారు. కానీ ఎవ్వరు అడుగు వెనక వేసే ప్రసక్తే లేదు. ఏదైనా కూడా ధైర్యంగా నుంచోని చేసి గెలిచినా ఓడినా నికార్సుగా నుంచోనే మేము. తాను చనిపోతూ మరికొందరికి ప్రాణదానం చేశారు బట్టుబెల్లుకు చెందిన ఓ వ్యక్తి. 59 ఏళ్ల బలరామకృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. దీంతో అవయవ దానం చేసేందుకు బలరామకృష్ణ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఆస్ట్రీ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2 కిడ్నీలు, 1 లివర్ దానం చేశారు. ఈ సందర్భంగా బలరామకృష్ణ కుటుంబ సభ్యులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి అభినందించారు. నదులు సైతం అందరికీ ఉపయోగపడనున్న తరుణంలో మనుషులు ఎందుకు ఉపయోగపడబడదని చెప్పారు. స్పెయిన్ లో ప్రతి ఒక్కరూ అవయవ దానం చేస్తున్నారని తెలిపారు. మన దేశంలో కూడా అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. అదేవిధంగా ఆస్ట్రీ రమేష్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ రాయపాటి మమత మాట్లాడుతూ బలరామకృష్ణ మరణించినప్పటికీ అవయవాలు దానం చేయడం ద్వారా మరికొందరిలో సజీవంగా జీవించి ఉంటారని అన్నారు. అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవయవ దానం పట్ల అపోహలు తొలగించుకోవాలని సూచించారు. ఈ మహిళా మండి నిజంగా ఆవిడ చేతులెత్తి మనకు నమస్కరించవచ్చు. ఈవిడ ఒక మెసేజ్ గా నిలుస్తుంది. చాలా బాధగా ఉంది. ఆవిడ ఇవాళ రోజున మన ముందు
ఇలా నిల్చోండి, మాకు కూడా బాధగా ఉందమ్మా. మీకు నమస్కారం, మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీకు ఆ దేవదేవుడు జీవితాంతం మీ పిల్లల్ని కాపాడాలని, పైన మీ హస్బెండ్ కూడా ఇలాంటి మెసేజ్ ఇస్తే పిల్లలకి పూర్తిగా అండగా ఉండాలని, మీకు సమాజం కూడా అండగా ఉండాలని, ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం అండ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటే, మీడియా మిత్రులు కూడా ఇలాంటి వారి గురించి మీరు మంచిగా మెసేజ్ ఇవ్వండి. ఎందుకంటే మిగతా వాళ్ళు ముందుకు రావాలి. ఎంతోమంది ఐసీయూలో ప్రాణాల కోసం మగ్గిపోతున్నారు, వెయిట్ చేస్తున్నారు. సో మీ అందరికీ చాలా ధన్యవాదాలమ్మా. పేషెంట్ బట్టుప్రోల మండలంలో వాళ్ళ ఊరది. అయితే ఆయన సైకిల్ మీద వెళ్తుంటే దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరగటము, తలకు బలమైన గాయం తగలటము, బ్రెయిన్ డెడ్ అవటము, ఆర్గాన్స్ వాళ్ళు రిట్రీవ్ చేయడానికి రమేష్ హాస్పిటల్లో వీరు మంచి ప్రయత్నం చేశారు. ఇక్కడ అనూష తను ఒక గొప్ప కౌన్సిలర్, చాలా బాగా కౌన్సిలింగ్ చేసి, వాళ్ళు పిల్లలిద్దరు కూడా బాగా ఎడ్యుకేటెడ్, ఇద్దరు బీటెక్ చదివి ఉన్నారు, యూత్ వారి ఫాదర్కి ఇలా జరిగింది, బ్రెయిన్ డెడ్ అయింది. చాలామంది ఇక్కడ ఐసీయూలో ఒక హార్ట్ కావాలనో, ఒక లివర్ కావాలనో, ఒక కిడ్నీ కావాలనో, లంగ్ కావాలనో, ఒక ఐ కావాలనో చాలామంది వెయిట్ చేస్తున్నారు అని కౌన్సిలింగ్ చేసిన మీదట వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకొని ఇద్దరు పిల్లలు చక్కగా వాళ్ళ ఫాదర్కి చనిపోయిన తర్వాత ఒక బూడిద కుప్పగా మిగలటం కానీ, ఒక మట్టిగా మిగలటం కానీ మాకు ఇష్టం లేదు సార్, మీరు వారి ఆర్గాన్స్ ఎవరికన్నా అవసరమైన వాళ్ళకి ఇవ్వండి అంటే మనము వారు ముందుకు రావటము, ఇక్కడ హాస్పిటల్ వెంటనే వారిని వెంటిలేటర్ పెట్టి చక్కగా అంత ఆర్గన్స్ అన్ని కూడా అలైవ్గా ఉండేలా చేసి మనకి బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసి వాళ్ళ అయితే దురదృష్టవశాత్తు హార్ట్ పనికి రావట్లేదు, వారి హార్ట్ అది, లంగ్స్ కూడా పనికి రావట్లేదు. ఇప్పుడు 2 కిడ్నీలు, ఒక లివర్ మాత్రం అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రెడీ చేశాను. వాటిలో ఒక కిడ్నీ ఒక లివర్ ఇక్కడే తీసుకున్నారు, ఒక కిడ్నీ మాత్రం విజయ హాస్పిటల్స్కి వెళ్తుంది. సో అలాంటి గొప్ప బలరామకృష్ణ అనే ఒక ఈ 59 ఏళ్ల మగ మనిషి మరణించినా జీవించినట్లేను. ఎందుకంటే తను మరణిస్తూ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సమాజానికి. మనము ఒక పాము కానీ ఒక బయటగా ఉపయోగపడుతుంది, ఒక చెట్టు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది, మీకు తెలుసు, అవన్నీ చెప్పడం కాదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు బలరామకృష్ణ అనే పేషెంట్, ఆవిడకి వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు, వాళ్ళకి మనం వాళ్ళ ఫాదర్ని తెచ్చివ్వలేము, ఆవిడకి మనం వాళ్ళ హస్బెండ్ని తెచ్చివ్వలేము, కానీ ఆయన త్రూ ఒక 5-6 అయితే బతికించగలుగుతున్నాము. వెళ్ళిపోయిన వాళ్ళని ఎదురికి తాలేము, కానీ ఆయనలాగా ఆయన ఇంకా బతుకున్నారు అనే ఫీలింగ్ మాత్రం పిల్లలకి ఆవిడకి తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆర్గాన్స్ త్రూ కొంతమంది బతుకున్నారు కాబట్టి వాళ్ళల్లో చూసుకోవచ్చు అనేది ఉద్దేశం అండి. మీడియా వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, అది మాకు బాగా తెలుసు. సో మీరు బాగా ఆర్గాన్ డొనేషన్ని ప్రమోట్ చేస్తే, ఎక్కువ మంది ముందుకొచ్చి ఆర్గాన్ డొనేషన్ దాని మీద కానీ ప్లెడ్జ్ తీసుకొని సైన్ చేస్తే కనుక మనకి ఎవరెవరైతే ఆర్గాన్ డొనేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఫర్ ఇయర్స్ టుగెదర్ డయాలసిస్ చేయించుకుంటానే ఉన్నారు. వాళ్ళు జీవన్దాన్లో రిజిస్టర్ అయ్యారు కానీ బట్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ ఆర్గాన్స్ లేకపోవటం వల్ల వాళ్ళకి ఇప్పటికి కూడా ట్రాన్స్ప్లాంట్ అవ్వలేదు. వారానికి 2 సార్లు డయాలసిస్కి వస్తూ ఉంటారు. సో అవేర్నెస్ కానీ పెరిగి ఎక్కువ మంది కానీ డొనేట్ చేయడం మొదలు పెడితే అలాంటివి ఫ్యూచర్లో మనం తగ్గిపోతాయి అండ్ హ్యాపీగా ఉండొచ్చు. జిన్నా టవర్ పేరు మారుస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్ జిల్లా వైసీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ మనుగడ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మాధవ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గుంటూరు ఘాటు అంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. బీజేపీ నేతలు తరచూ ఇలాంటి కార్యక్రమాలు చేపడతారనే ఉద్దేశంతోనే గతంలోనే జిన్నా టవర్ కు జాతీయ పతాక రంగులతో జాతీయ భావాన్ని పెంచే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. ఇలా పాత చిత్రంగా ఉన్నటువంటి జిన్నా టవర్ని ఈరోజు యావత్తు భారతదేశ ప్రజలు గర్వించేటట్టు తయారు చేసినటువంటి గొప్పతనం దక్కుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. గత 2 రోజుల క్రితం
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు గుంటూరు జిల్లా పర్యటనకు విచ్చేసి వారు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, వారి యొక్క నైతిక విలువలను దిగజార్చుకోవడం అనేది నేను తెలియజేస్తాను. ఈరోజు గుంటూరుకు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు జిన్నా టవర్ పేరును మార్చాలని చెప్పని వారు ఒక సభలో మాట్లాడుతూ గుంటూరు జిన్నా మొహమ్మద్ అలీ గారి జిన్నా పేరు మారుస్తాం, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందుకనే మార్చలేకపోయాం, ఈసారి మేము ఖచ్చితంగా పేరు మారుస్తాం, మార్చే వరకు ఉద్యమిస్తామని చెప్పని నిన్న ప్రగల్భాలు పలికి వెళ్ళినటువంటి మాధవ్ గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఈరోజు మాధవ్ గారికి ముందుగా అసలు గుంటూరుకు సంబంధించినటువంటి జిన్నా టవర్ మొహమ్మద్ అలీ గారి జిన్నా గారి స్తూపాన్ని ఎందుకు నిర్మించారో ముందు మీరు చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ కారణంతో వారి పేరు మీద ఉన్నటువంటి జిన్నా టవర్ని అక్కడ జిన్నా టవర్గా ఏర్పాటు చేశారు, ఎవరు అక్కడ ఏర్పాటు చేశారు, ఎవరు ఆ జిన్నా టవర్ని ప్రారంభోత్సవం చేశారని చరిత్రను తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మనుషుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని వారి యొక్క ఉనికిని కాపాడుకోవాలి, వారి యొక్క నైజాన్ని నిన్న బయటపెట్టినటువంటి పరిస్థితిని గుంటూరు జిల్లా వాసులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను ముందుగా చెప్పదలుచుకున్నా, జిన్నా టవర్ని ఏర్పాటు చేసినటువంటి మొహమ్మద్ అలీ గారు జిన్నా గారు ఈ దేశ స్వాతంత్రం కోసం వారి యొక్క పోరాటాలు, ఎన్నో పోరాటాలు చేసి ఈ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసినటువంటి వారు అనేక మంది జైళ్ల పాలైతే వారిని జైళ్ల నుంచి తీసుకొచ్చి అనేక మందికి కొంతమందికి తప్పుడు కేసుల్లో కూడా ఉరి శిక్షలు పడితే ఆ ఉరి శిక్షలు కూడా రద్దు చేసి వారు ఎప్పుడు స్వాతంత్ర పోరాటంలో ముందస్తుగా ఉండి స్వాతంత్రం కోసం పోరాడి వారు దేశ విభజనలు అయిన తర్వాత వారు పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. వారు ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు, వారి స్వాతంత్రం కోసం పోరాటం చేశారని చెప్పని స్ఫూర్తితో అనేక మంది ఆ రోజు వారితో పాటు పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు వావిరాల గోపాలకృష్ణ గారు లాంటి వారు, ఎన్జి రంగా లాంటి వారు, వాల్కాట్ దాదా లాంటి వాళ్ళు కలిసి వారి యొక్క చిహ్నంగా చిన్నా టౌన్ ఏర్పాటు చేయటమే కాకుండా ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని కూడా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పథకం అమలులో బంగారు కుటుంబాల ఎంపిక కీలకమని అర్హతలను ఖచ్చితంగా పరిశీలించాలని ఫిరంగపురం ఎంపీడీఓ శివ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 2 రోజుల్లోపు అర్హతలను సమీక్షించి నివేదిక ఇవ్వాలని, ప్రతి కుటుంబ వివరాన్ని పూర్తిగా పరిశీలించి నిజమైన అర్హులను మాత్రమే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా మార్గదర్శులకు కూడా అన్వేషించాలని సూచించారు. సమీక్షలో సిఐ శివరామకృష్ణ, తహసీల్దార్ ప్రసాదరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే అన్ఫార్చునేట్ గా పరిస్థితులు బట్టి గత 2 నెలల నుంచి చూస్తున్నారు. మీ అందరికి కూడా ముందుగా నమస్కారం అండి. ఈ సబ్జెక్టు ఏదైతే ముందుగా చెప్పారో కాన్సెప్ట్ సబ్జెక్ట్ అయినా వాళ్ళకు వెహికల్ కానీ ఇటువంటి అరేంజ్మెంట్స్ గురించి ఎవరికైతే ఆర్థిక సాయం చేయడం స్తోమత ఉంటుందో వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళని పెంచి వాళ్ళ పూర్ ఫ్యామిలీస్ కి సాయం చేయాలని చెప్పి చెప్తున్నారు. ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మా గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో పూర్ ఫ్యామిలీస్ మీరు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ జనరల్ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయండి. మనకు ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అప్లై చేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి మార్గదర్శకులను కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటూ విదేశీయులు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మనకి లిస్ట్ లో కవర్ అయ్యారా లేదా అవగాహన లేదు. మనకు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం మన ఎస్ఓ గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చక్కగా వివరించారు. అరుపులు అంటే బంగారు కుటుంబాలు, మార్గదర్శకులు ఎవరు మిస్ అయ్యారా
అతి వివరంగా జయస్వాల్ గారు ఫ్లాగ్ డిపార్ట్మెంట్ చెప్పారు చక్కగా. అదేవిధంగా ఎంపీడీఓ గారు సారా గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.